వామ్మో! ఇప్పుడే ఇలా ఉంటే ముందు ఎలా ఉంటుందో బాబోయ్! తలుచుకుంటేనే భయంగా ఉందండి. అదేంటని అనుకుంటున్నారా? అదేనండి బాబు చలి. మేము ఇక్కడ లేము కదా! మాకు కొచ్చి క్లైమేట్ అలవాటు. ఈ చలికాలం ఎప్పుడు రాలేదన్నమాట. సో ఇక్కడ క్లైమేట్ మాకు అలవాటు లేదు కదా! సడన్గా చలి చూసేసరికి భయమేసింది. వర్షాలేంటో ఈ చలి ఏంటో మొన్నటి వరకు వర్షాలు అన్నారు. ఇప్పుడేమో చలి మొదలెట్టేసింది. అమ్మో! ఈ చలికి మా వాళ్ళకు జలుబులు, దగ్గులు, జ్వరాలు మొదలెట్టేసాయి అన్నమాట. సో దానికోసం మా వాళ్ళు మమ్మీ స్పైసీగా కావాలి, పప్పు, అన్నం, చపాతీ వద్దు, డిఫరెంట్గా ట్రై చేయి మమ్మీ, టమోటా రైస్ చేయి మమ్మీ అని చెప్పారనమాట. సో దానికోసం అయితే మనం ఈ ప్రిపరేషన్ చేస్తాం. మా అమ్మ ఈ డిసెంబర్లోనే ఇలా ఉంటే సంక్రాంతి సీజన్లో ఇంకెలా ఉంటుందో క్లైమేట్ అని భయం వేస్తుంది అనమాట. మా వాళ్ళైతే స్కూల్కి కూడా స్వెటర్లు వేసుకొని వెళ్ళిపోతున్నారు. ఏదైనా అలవాటు పడాలి కదండి. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినా కూడా అది అలవాటు కాలేదు మా వాళ్ళకి. ఏం చేస్తాం? కానీ ఇప్పుడు కొంచెం అలవాటు తప్పిపోయింది. మళ్ళీ అలవాటు అయిపోద్దిలేండి. అలవాటు చేసుకునే లోపు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియదు. సో మొత్తానికైతే మనం టమోటా రైస్ని ఈ విధంగా చేసేస్తున్నాము. ఇంకా ఇలాంటి వంటలు ఏమన్నా కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏ రెసిపీ కావాలంటే ఆ రెసిపీ కామెంట్ చేసేయండి. నేను ఆ వీడియోని సెండ్ చేస్తాను. ఓకేనా? అప్లోడ్ చేస్తాను ఆ వీడియోని ఖచ్చితంగా. మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా ఓకే. నా స్టైల్లో మాత్రం టమోటా రైస్ ఈ విధంగా చేస్తాను. యాక్చువల్లీ నేను టమోటా పేస్ట్ చేసేదాన్ని. పవర్ కట్ అవ్వడం వల్ల సన్నగా తరిగాను. అలాగే రైతాను కూడా తయారు చేసేసాను. ఇలా కీర, క్యారెట్, ఉల్లిపాయలు వేసేసి. యాక్చువల్లీ మా వాళ్ళు ఉల్లిపాయలు తినరు, కానీ ఈసారి ట్రై చేస్తామని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తేనేమో డన్ చేసేసారు. నేను ఏ రెసిపీనైనా చేసిన తర్వాత అది టేస్ట్ నచ్చితేనే ఏదైనా వీడియో నేను అప్లోడ్ చేశానంటే అది నచ్చిన తర్వాత టేస్ట్ బాగుంది, బాగా కుదిరిందంటేనే క్వాంటిటీలను బట్టి చేస్తానన్నమాట. ఇలా ఉడికించుకున్న అన్నాన్ని ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా అన్నీ ప్రాసెస్ అయిపోయాక బాగా టమోటాలు మగ్గిపోయాక ఇది రైస్ వేసేసి కొంచెం లెమన్, కొంచెం నెయ్యి, సాల్ట్, సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి గార్నిష్ చేశాను. కానీ ఒకసారి బఠానీలు కూడా ట్రై చేశానండి.